2014 వరకు వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ క్రికెట్ టీం అయిన శ్రీలంక ఇప్పుడు ఎందుకు వరస్ట్ టీం అయింది? శ్రీలంక ఎంత డేంజరస్ టీం అంటే ప్రైమ్ టైమ్ లో మైటీ ఆస్ట్రేలియాని ఓడే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడించి ఓడే ఛాంపియన్ గా అయింది. అలాగే టీమిండియాని 2014 లో T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడించి T20 ఛాంపియన్ అయింది. ఇలాంటి డేంజరస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శ్రీలంక టీం ఇప్పుడు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా పోటీ పడలేకపోతుంది. ఐసీసీ ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వడానికి తహతహలాడుతుంది. అసలు శ్రీలంక టీం డౌన్ ఫాల్ అవ్వడానికి ఏంటో ఇప్పుడు రీజన్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, పాలిటిక్స్ అండ్ కరప్షన్. మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికే టీమ్ లో చోటు కల్పించేవారు. సో ఐసీసీ కూడా దీన్ని ఐడెంటిఫై చేసి శ్రీలంక టీమ్ ను బ్యాన్ కూడా చేసింది. నెంబర్ 2, పూర్ మేనేజ్మెంట్. 2015 నుంచి 2021 వరకు 37 ప్లేయర్స్ డెబ్యూ చేశారు. 6 హెడ్ కోచ్, 12 కెప్టెన్స్ మారారు. కానీ లంక టీం తలరాత మాత్రం మారలేదు. గైస్, మరి 2010 లో శ్రీలంక టీం ఎంత డేంజరస్ గా ఉండేదో మీకు తెలుసా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి.